ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కోటప్పకొండలో ఉన్నా అండి. కోటప్పకొండ టెంపుల్ వీడియో చూశారు కదా, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కోటప్పకొండలో విగ్రహాలు చెక్కే దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా ఒక రాతిలో చెక్కింది. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో. మనం టెంపుల్స్ దగ్గర చూస్తాం కదా, ఇక్కడ ఫేమస్ అండి కోటప్పకొండ విగ్రహాలు చేస్తారు. ఇంకా అట్లాగే ఇక్కడ కూడా ఉంది చూడండి. కింద ఏనుగు, చిన్న ఏనుగు, అట్లాగే పైన సింహం బొమ్మ. ఇక్కడ చెక్కే వాళ్ళు లేరండి, బహుశా భోజనానికి వెళ్ళినట్టున్నారు. ఉంటారేమో అని చెప్పేసి నేను ఆశపడి వచ్చాను. బట్ ఏంటంటే మన ఆశ నిరాశ అయింది. ఇక్కడ ఎవరు లేరు. లేదు, వీళ్ళు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే ఆర్డర్ మీద తయారు చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే ఎవరు లేరండి. ఇంకా అట్లాగే ఇంకో చోట ఉందంట, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నటరాజు శిల్పకళా మందిరం దగ్గర ఉన్నాయండి. ఇక్కడ శిల్పాలు చెక్కుతున్నారు. చూద్దాం ఎట్లా చెక్కుతారో శిల్పాలు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రకరకాల మన టెంపుల్స్కి వాడతారు కదా, ఆ టెంపుల్స్కి వాడే శిల్పాలు, అట్లాగే సైడు పెట్టే దిమ్మలు ఉంటాయి కదా, స్తూపాలు, వాటిని కూడా ఇక్కడ తయారు చేస్తున్నారండి. మెషిన్స్ తోటి చేస్తున్నారు. ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే సుత్తి ఉలి పట్టుకొని చెక్కేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మెషిన్స్ వచ్చినాయి, షేపింగ్ మెషిన్ అని ఇట్లా రకరకాల మెషిన్స్ వచ్చినాయి. చూడండి, కటింగ్ మెషిన్, అట్లా వాటితోటి షేప్స్ తీస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదేంటండి, అమ్మవారి బొమ్మ చెక్కుతున్నారండి. స్తూపం మీద, స్తంభం మీద చెక్కుతున్నారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఏమండి విగ్రహం, ఆ విగ్రహం అమ్మవారి విగ్రహమేనా? ఇక్కడ కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కత్తి పట్టుకొని ఉన్నారు. గ్రామ దేవత అండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ విగ్రహం. అట్లాగే ఈయన గోపయ్య విగ్రహం అంటండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు కదా. ఇదిగోండి, ఇక్కడ పోతురాజుల విగ్రహాలు. ఓకే, అమ్మవారికి కాపలాదారులా ఉంటారంటండి. అన్న చెప్తున్నారు. అన్న మాట్లాడన్నా అంటే నాకు నేను చెప్పలేదని చెప్పేసి అంటున్నారు. ఇట్లా ఈ నమూనానా ఇది? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా బొమ్మ, మన ఈ బోర్డు పైన అంటే విగ్రహం అమ్మవారిది ఎట్లా రావాలి అనేది మొత్తం నమూనా అండి. ఇది చాక్ పీస్ తోటి అట్లా నమూనా వేశారు. దాన్ని బట్టి ఇంకా చెక్తారు విగ్రహం. అమ్మవారి విగ్రహం ఇప్పుడు మనం చూసేది అమ్మవారి విగ్రహం అండి. ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది విగ్రహం. ఫ్రెండ్స్, ఈ విగ్రహాలు చాలా ఇంట్రెస్ట్ తోటి, శ్రద్ధతోటి చెక్కాలండి. లేదంటే కొంచెం మనసు ఎక్కడో పెట్టుకొని చేస్తే ఒక్క రాతిలో చెక్కేవి కదా, కొంచెం ఎక్కువ చెక్కినా కానీ అవి షేప్ అనేది పాడైపోతుంది. ఆ కళ రాదు విగ్రహానికి. చాలా ఏకాగ్రతతోటి చెక్కాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎంఎస్ శిల్పశాల దగ్గర ఉన్నామండి. ఇంతకుముందు మనం చూసాం కదా, దాని పక్కనే ఉంది ఇది కూడా. సార్, శిల్పాలని అసలు ఎట్లా చెక్కుతారు అంటే విగ్రహాన్ని బట్టి అండి. విగ్రహం ఎంత అయితే ఉండదో దాన్ని బట్టి రాయి తీసుకొని, తర్వాత దాని మీద ఫస్ట్ టైం మార్క్ చేసుకొని, అవుట్ సైడ్ మొత్తం కట్ చేసుకొని, తర్వాత స్టెప్ బై స్టెప్గా మలుచుకుంటూ వస్తాం. ఓకే, ఈ విగ్రహాలు ముందే తయారు చేసి పెడతారా, లేదు ఆర్డర్ను బట్టి తయారు చేస్తారా? లేదండి, ఆర్డర్ మీద తయారు చేయటమే. ముందు ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తేనే తయారు చేస్తాం. ముందుగా తయారు చేసి పెట్టామనుకోండి, అది రూపాయి వస్తువు అయితే పావలా కలుగుతారు.
అది ఆర్డర్ మీద వాళ్ళకి ఏది కావాలి అనేది మీకు తెలియదు కదా, వాళ్ళు పలానా బొమ్మ కావాలి, పలానా దేవత బొమ్మ అని చెప్పేసి చెప్తే దాన్ని బట్టి మీరు. సైజులు తేడా ఉంటాయి, విగ్రహాలు తేడా ఉంటాయి. అవును, అట్లా అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విగ్రహం అయితే కావాలో దాన్ని బట్టి తయారు చేసేస్తారు. అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, అంటే బొమ్మ మన విగ్రహం సైజును బట్టి రాయిని ఎంచుకుంటారండి. ఎంచుకొని దానిపైన మార్కింగ్ చేసుకుంటారు. మార్కింగ్ చేసుకొని ఆ షేప్ వచ్చే వరకు కూడా ఇంకా మెషినరీ తోటి ఇట్లా తయారు చేస్తారు. ఇదిగోండి సార్, మార్కింగ్ చేసింది ఇక్కడ ఉంది ఒకసారి ఆన్ చేసాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం తయారు చేస్తున్నారు. ఇట్లా మార్కింగ్ చేసుకుంటారండి. అట్లా రావాలి బొమ్మ. మార్కింగ్ చేసుకొని ఆ షేపు వచ్చిన తర్వాత కళ్ళు అవన్నీ కూడా చెక్కుతారు. కళ్ళు, నోరు అవన్నీ కూడా చెక్కుతారు. ఇక్కడ చూడండి, ఇది కొంత పైన కొంత వర్క్ చేశారు, కింద ఇంకా చేయాలి. సైడ్స్ కూడా చేశారు చూడండి. ఇది చాలా గొప్ప కళ సార్. ఇది అందరికీ రాదు. దానికి కూడా ఉండాలండి, అదృష్టం ఉండాలి. కాకపోతే ఏంటంటే కళ వరకే. ఇందులో కోట్లు సంపాదించడం, లక్షలు సంపాదించడం అనుకుంటారు కానీ ఏం మిగలదు. పేరు ఒకటి మాత్రం మిగులుద్ది అంతే. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి, ఈ అమ్మవారి విగ్రహం, రాముల వారి విగ్రహం అంటండి. మనకి ముందు అసలు ఏం మనకు గుర్తుపట్టలేము, ఒక రాయిలాగా ఉంటుంది. ఏంటంటే శిల్పకారుడు ఊహించుకొని అట్లా మొత్తం ఆ షేపింగ్స్ అవి తీసి అవన్నీ కూడా చెక్కుతాడు. ఇక్కడ చూస్తున్నాం కదా, బ్రహ్మంగారి విగ్రహం అంటండి. బ్రహ్మంగారి విగ్రహం అంట, ఇంకా తయారవ్వలేదు, చేస్తున్నారు. పంచముఖ గణపతి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పంచముఖ గణపతి అంటండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా ఇట్లా వస్తుంది. ఎలుక వాహనం తోటి వస్తుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, విగ్రహం తయారు చేస్తున్నారు. ఎలుక వాహనం ఎక్కిన ఓకే ఓకే స్వామివారు కూర్చునేది వాహనం మీద. ఓకే ఓకే విగ్రహం కంప్లీట్గా తయారవ్వాలండి. తయారైతే కానీ మనకి అర్థమవుతుంది. ఇట్లా చూస్తే అసలు మనకి అర్థం కాదు. ఫ్రెండ్స్ నేను ఒంగోలు వచ్చేసాను. రాళ్లతోటి విగ్రహాలు తయారు చేయటం చూశారు కదా, అది ఎంత గొప్ప కళ చూశారు కదా. అయితే మన సైకిల్ కాస్త బైక్ అయిపోయిందండి. రాళ్లతోటి విగ్రహాలు తయారు చేసేది నేను షూట్ చేసుకొని పెట్రోల్ పంప్లో ఆగాను, నైట్ స్టే చేశాను. ఇంకా అంతకు ముందు రోజు నుంచే మన సైకిల్ బ్యాటరీ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్ పనిచేయటం ఆగిపోయింది. అప్పుడు నేను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఇంకా అందుకని చెప్పేసి మనకి తమిళనాడు, కేరళ అటు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ సర్వీస్ అనేది ఉండదు. అట్లాగే ఆ బ్యాటరీస్ రిపేర్ చేసేవాళ్ళు కూడా ఉండరు. లాగింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇంకా బస్సులో తీసుకెళ్ళి సైకిల్ ఇంటి దగ్గర పెట్టేసి బైక్ వేసుకొచ్చాను. ఇంకా మన కంప్లీట్ రైడ్ అంతా కూడా బైక్ పైన ఉంటుందండి. ఫ్రెండ్స్ నేను కావలి బైపాస్లో ఆగానండి. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. ఇక్కడ అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, టెంట్ వేసుకుంటా భయ్యా అంటే వేసుకోమన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకు కూడా థ్యాంక్ యూ. పేరు నారాయణ, నీది బాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షం అయితే నైట్ నుంచి దంచి పారేస్తుందండి, గట్టిగా పడుతుంది. చూడండి లోపల టెంట్ లోపల ఎక్కడ కూడా ఒక చినుకు లేదు, ఎక్కడ అసలు సైడ్ లేదు. చూడండి నేను లోపలికి వాటర్ రాకోకుండా టెంట్ పట్టా కాకుండా ఇంకోటి వేసాయండి, ఇంకో పట్టా వేసే చూడండి. అయినా కూడా టెంట్ పట్టాకి ఎక్కడ కూడా అసలు సైడ్ లేదు. చూడండి
అట్లాగే బయట ఎట్లా పడుతుందో చూపిస్తాను వర్షం. చూడండి దారుణంగా పడుతుందండి వాన, అయితే గట్టిగా పడుతుంది బాబు. రాత్రి నుంచి ఇంతే అండి, పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. ఇంకెట్లా వర్షం పడితే ఏం చేయలేమండి, టెంట్లో ఉంటుంది తప్పితే ఏం చేయలేం. ఫ్రెండ్స్ నేను ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయానండి, స్నానం చేశాను, అట్లాగే బ్రష్ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఎదర టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ చేసేద్దాం. దూరంగా కనబడుతుంది కదా బైపాస్ దగ్గర, అక్కడ టిఫిన్ సెంటర్ ఉందండి, టిఫిన్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ స్వామి చూడండి చక్కగా కాఫీ షాప్ పెట్టుకున్నారు, అట్లాగే కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకున్నారు చూడండి. బైపాస్ కదా, ఇక్కడ లారీ డ్రైవర్స్ ఇంకా పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు ఆగుతారు కదా, వాళ్ళు కాఫీ ఇంకా టీ తాగి, లేదంటే బాగా వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కూల్ డ్రింక్స్ కూడా తాగుతారు. ఇంకా మన టిఫిన్ సెంటర్ వచ్చి ఇక్కడ ఉంది, మొబైల్ టిఫిన్ సెంటర్. ఏమున్నాయండి టిఫిన్ ఏముంది టిఫిన్? వడ అంటే గారె అండి. జై స్వామి సార్. ఇవ్వండి నాకు. ఇడ్లీ ఉందా? ఇడ్లీ ఉంది. ఎట్లా ప్లేటు? 40. ఓకే, 4 ఇడ్లీ ఇస్తున్నారండి, 40 రూపాయలు. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. పెట్రోల్ పంప్ దగ్గర నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్లు వచ్చాను. ఇంకా వర్షం తగులుకుంది ఫుల్గా. ఇంకా తెలివిగా ఏం చేశాయంటే సర్వీస్ రోడ్లోకి వచ్చి ఫ్లైఓవర్ కింద ఆగాను. చూడండి ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది. ఫ్రెండ్స్ అన్న పేరు అజరత్ అండి. నేను వర్షం పడితే ఇద్దరం ఒకే చోట ఆగాం. ఇట్లా దర్గాకి వెళ్ళాలంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. ఓకే సార్. ఇంకా మనం దగ్గర 1 కిలోమీటర్ వెళ్ళాలా? 1 కిలోమీటర్ వెళ్ళాలండి. కిలోమీటర్ వెళ్తే ఇంకా అక్కడ నుంచి రైట్ తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నెల్లూరుకి ఎంతో ఫేమస్ అయిన దర్గా దగ్గర ఉన్నాను. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి రొట్టెల పండుగ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఆర్చ్కి పెయింటింగ్ చేస్తున్నారండి. అందుకనే చుట్టూ పరంజా కట్టారు చూడండి కర్రలతోటి. మనకి దూరంగా కనబడుతుంది కదా, అది దర్గా. ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాగా లోపలికి వెళ్దాం. ఈ పక్కనంతా షాపులు ఉన్నాయండి, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కానీ ఇంకా అట్లా కొబ్బరికాయలు తీసుకెళ్ళచ్చు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా పేరు హఫీజుద్దీన్ ఖాద్రి అలియాస్ బబ్లు అండి. బారా షహీద్ రహమతుల్లా అలీ గారి ఆస్థానాలో ఉన్నారు ఇప్పుడు మీరు. బారా షహీద్ రహమతుల్లా అలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 12 మంది ఇస్లాం సందేశాన్ని వ్యాపిస్తా టర్కీ నుంచి బయలుదేరారు. టర్కీ నుంచి బయలుదేరిన తర్వాత ఇస్లాం సందేశం వ్యాపిస్తా వీళ్ళ మీద దాడి జరగద్ది. ఆ దాడిలో వీరంతా వీరమరణం పొందుతారు. వీరమరణం పొందిన తర్వాత వీళ్ళు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోబడతారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ రోజుల్లో నెల్లూరు అన్నది ఏంటంటే మన తమిళనాడులో ఉండింది, ఆంధ్రాలోకి బైఫర్కేట్ కాలేదు. ఇంకా తమిళనాడులో ఉండింది. ఆ రోజులో ఇక్కడ పరిపాలన వచ్చేసి ఆర్కాట్ నవాబ్ వాలాజా నవాబ్ గారి పరిపాలన ఉండేది. ఆర్కాట్ నవాబ్ వాలాజా నవాబ్ గారి కూతురుకి ఒక స్కిన్ డిసీజ్ అన్నది ఏర్పడుతుంది. ఆర్కాట్ నవాబ్ గారు అప్పుడు ఏంటంటే మనకి దండోరా వేయిస్తారు. నా పాపకి ఇట్లా స్కిన్ డిసీజ్ వచ్చింది, దీన్ని క్యూర్ చేసేదానికి ఎవరైనా మెడిసిన్ తీసుకొని వస్తే వాళ్ళకి
నా పాప కోసం రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మనకు స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో ఆ స్వర్ణాల చెరువులో ఆ రోజుల్లో మనకి ధోబీలు వచ్చేసి ఇక్కడంతా బట్టలు వాష్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక జత వచ్చేసి ఇక్కడ నిద్ర చేసేస్తారు వాళ్ళు. రాత్రిపూట వెళ్ళలేక ఇక్కడ స్టే చేసేసిన తర్వాత బారాషేద్ గారు కల్లో కనిపించి ఇట్లా ఆర్కాట్ నవాబ్ వాలాజా నవాబ్ కూతురికి ఏదైతే స్కిన్ డిసీజ్ ఉందో ఆ స్కిన్ డిసీజ్ క్యూర్ అయ్యేదానికి మా సమాధి యొక్క మట్టి తీసుకుని వెళ్ళి ఆ పాపకి లీపనం చేయండి, దాని తర్వాత ఆ పాపకి అల్లా తబారక్ వ తఆలా ఏంటంటే క్యూర్ అన్నది ఇస్తాడండి అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత ఆమె వచ్చేసి ఇక్కడ ఉన్న సోల్జర్స్ ద్వారా ఆర్కాట్ నవాబ్ దాకా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆర్కాట్ నవాబ్ ఏంటంటే మట్టిది వచ్చి దర్గాని సందర్శిద్దామని చెప్పి వచ్చినప్పుడు ఆర్కాట్ నవాబు వాళ్ళ మిస్సెస్ పాప వీళ్ళంతా వస్తున్నారని చెప్పేసి లోకల్లో ఉన్న పబ్లిక్ అంతా గ్యాదర్ అవుద్ది ఇక్కడికి. వాళ్ళు దారిలో తినేదానికి రొట్టెలు చేసుకొని బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూసి ఈ రొట్టెలు వీళ్ళకి కూడా పంచండి అని చెప్పేసి రొట్టెలు చూడంగానే ఆ రొట్టెలన్నీ టైర్డ్ అయిపోయి ఉంటాయి కంప్లీట్గా. ట్రావెలింగ్లో వచ్చింది రొట్టి మొత్తం ఏంటంటే టైర్డ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే తీసుకొని పోయి స్వర్ణాల చెరువులో వాటర్లో డిప్ చేసి దాన్ని మెత్తగా చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వచ్చిన పబ్లిక్ ఏంటంటే ఆర్కాట్ నవాబ్ వాళ్ళ కూతురికి బారాషేద్ సమాధి యొక్క మట్టి లీపనం చేసిన ద్వారా ఆమె క్యూర్ అన్నది వచ్చింది, మేము కూడా మా కోరికలు ఏదైతే ఉన్నాయో కోరుకుందాము, మా విషెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని చెప్పుకొని తిందాం అని చెప్పేసి ఆ రొట్టెల్ని చెప్పుకొని విషెస్ చెప్పుకొని తింటారు. 1 year స్పాన్లో కంప్లీట్గా వాళ్ళ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు తెచ్చి రొట్టి ఇస్తారు. ఆ రోజుల నుంచి ఇట్లా రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అయింది. మనకు మొహరం నెలలో ఏదైతే జియారత్ తర్వాత యోమే షహాదత్ యొక్క జియారత్ రోజున రొట్టెల పండుగ అన్నది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్తో ఇక్కడ జరగద్దండి. ఇది బారాషేద్ యొక్క ఒకళ్ళ రొట్టెలు ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటారు, అట్లా రొట్టెల మార్పిడి జరగదు. సపోజ్ ఒక మనిషికి తమ యొక్క జీవితంలో ఏదైతే విషెస్ ఉంటాయో ఆ విషెస్ ఫుల్ఫిల్ అయ్యే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే ఒక బారాషేద్ దర్గా అని చెప్పి గర్వంగా వాళ్ళ కోరిక చెప్పుకొని ఇంకొకరికి ఇస్తారు అట్లాగా రొట్టె. ఈ సంవత్సరం నేను రొట్టె తీసుకున్నానండి, ఆరోగ్య రొట్టె. నా ఆరోగ్యం బాగాలేదు, నేను ఆరోగ్య రొట్టె తీసుకున్నాను. వచ్చే సంవత్సరం లోపల నా ఆరోగ్యం కుదువు పడుతుంది. కుదువు పడిన తర్వాత నేను తెచ్చి నెక్స్ట్ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వస్తారో వాళ్ళకి నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ దర్గాకి ముస్లింలే కాకుండా అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణాల చెరువు అంటారు. ఈ చెరువు దగ్గరికి వచ్చే ఒకళ్ళ రొట్టెలు ఒకళ్ళు మార్చుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు.